రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకందిస్తుంది కేవలం ₹899 ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రిన్స్ గారు. చాలా రోజుల తర్వాత కనిపించారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హలో అండి, హాయ్. సో మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఇలానే ఉంటారు తెలుసా? ఫస్ట్ ఏంటి మీ సీక్రెట్ చెప్పండి. పొద్దున్నే లేచి స్నానం చేసి జిమ్కి వెళ్తాను. ఈవెంట్కి ముందు ఒక కనీసం 10 గంటలు పడుకొని ఈవెంట్కి వస్తాను. చెప్పారు. మేము కూడా నెక్స్ట్ టైం నుంచి ఇదే చేస్తే ఈవెంట్ అయిపోతుందేమో మేబీ మేము వచ్చేటప్పటికి. సో చెప్పండి, సాంప్రదాయని శుద్ధపూసని ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉంటుంది ఏంటి? ఒక డిఫరెంట్ రోల్ అని చెప్పొచ్చండి. మీరు నన్ను ఇందులో ఒక కాప్ కింద చూడబోతున్నారు. అండ్ కథ విన్నప్పుడే ఐ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ రోల్ అని. సో అందుకే చేయడం జరిగింది. ఎస్. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉన్నారు అనగానే సమ్ క్రైమ్ స్టోరీ అన్నారు. ఆ క్రైమ్ స్టోరీ అనగానే మేమేం అనుకున్నాము అంటే ఎస్ క్రైమ్ స్టోరీ అనగానే డీజే టిల్లు లాగా మీరు కూడా మళ్ళీ ఇక్కడ ఏమైనా డ్రగ్స్ హవాలా చేస్తున్నారా ఏంటా అనుకున్నాము. బట్ శివాజీ గారి కాంబినేషన్ ఉంటుందా? శివాజీ గారితో చేయడం ఎట్లా ఉంది ఏంటి? చాలా హ్యాపీగా ఉందండి. అంటే శివాజీ గారు హీఈస్ ఆల్సో వెరీ వర్సిటైల్ యాక్టర్. సో ఆయన ఎక్స్పీరియన్స్ని కూడా చూసి నేర్చుకోవడం, ప్రతి ఒక్కళ్ళ నుంచి ఏదో ఒకటి మనం నేర్చుకుంటాం కదా, అలాగా ఆయన దగ్గర నేను చాలా నేర్చుకుని ఉన్నా ఈ సినిమాలో. ఆయనతో కాంబినేషన్ అయినప్పుడల్లా కూడా నేను అంటే క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ ఎలా కూర్చుంటాడో అలా కూర్చొని చూసేవాడిని, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేవాడిని. అండ్ ఓవరాల్గా మా అవుట్పుట్ చాలా సాటిస్ఫైయింగ్గా వచ్చింది. మా డైరెక్టర్ సుధీర్ కూడా ఆడుతూ పాడుతూ హాయిగా మమ్మల్ని సెట్లో అంటే యాక్టర్స్ని ట్రీట్ చేయడం అనేది చాలా తక్కువ మంది, అది ఒక మంచి పద్ధతి. అండ్ సుధీర్ మమ్మల్ని అంతే బాగా చూసుకున్నాడు. అలాగే శివాజీ గారు యాజ్ అ ప్రొడ్యూసర్ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఫన్. సో అందుకే సినిమా అంత బాగా వచ్చింది. సో ప్రిన్స్ గారు స్టోరీ సెలెక్షన్ చేసుకోవడంలో ఏమన్నా డిలే ఉంటుందా? అంటే చాలా గ్యాప్స్ కనిపిస్తున్నాయి. సో మేము డీజైటీలు తర్వాత అంతా మళ్ళీ ప్రామిసింగ్ రోల్లో కానీ ఇంకెక్కడ చూడలేదు. సో ఎందుకని, అంటే ఏమన్నా చూజీగా వెళ్తున్నారా, పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుంటున్నారా? అవునండి, టిల్లు వచ్చి 1 year అయింది. ఈలోగా నేను ఒక 3 to 4 ఫిల్మ్స్ చేశాను. అన్నీ కూడా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 2-3 monthsలో రిలీజ్ అవ్వబోతున్నాయి. అంటే షూటింగ్కి ఒక్కొక్క సినిమా షూట్ చేయడానికి 4 నెలలు అయితే పడుతుంది. సో అప్పుడప్పుడు ఆ 5-6 months గ్యాప్ రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ కంటిన్యూస్గా ఒకేసారి సేమ్ రిలీజ్ డేట్ ఉండే ఫిల్మ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ 2026లో మనం చూడబోతున్నాం. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ హనుమాన్ పక్షి అని ఒకటి టిల్లు 1 డైరెక్టర్తో చేస్తున్నాను. ఇది వస్తుంది ఇప్పుడు SSS. దాని తర్వాత ఒక అన్టైటిల్డ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఒక వెబ్ సిరీస్ ఒకటి ఉంది. సో ఇవైతే ఇప్పటికి అనుకున్నాం. థ్యాంక్ యూ అండి.